నమస్తే, వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఎర్న్ లీవ్ని సరెండర్ చేసుకునే సదుపాయం ఓపెన్ అయింది. ఎవరైనా ఎర్న్ లీవ్కి దరఖాస్తు చేసుకోదలిస్తే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఈ సరెండర్ లీవ్కి అప్లై చేయడం కోసం అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ చూపిస్తున్న ఈ అప్లికేషన్ ఫామ్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఫామ్ యొక్క లింక్ని ఉంచుతున్నాము. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మీకు కానీ ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బటన్ నొక్కి మమ్మల్ని ప్రోత్సహించండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు చేయడానికి మీ యొక్క కోఆపరేషన్ అందించండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని తదుపరి వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ మీరు ఈ వీడియో కింది లింక్ నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ని ఫిలప్ చేసి మీ యొక్క డీడీఓకి అందిస్తే మీకు సరెండర్ లీవ్ అనేది ఎర్న్ లీవ్ అనేది సరెండర్ లీవ్గా మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ అప్లికేషన్లో మీ యొక్క పేరు, మీ యొక్క డిజిగ్నేషన్, మీరు పనిచేస్తున్న స్కూల్ పేరు ఫిలప్ చేయాలి. మీ యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడి అంటే ట్రెజరీ ఐడి ఫిలప్ చేయాలి. ఎర్న్ లీవ్ సరెండర్ డ్యూరింగ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ మంత్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. తర్వాత పీరియడ్ ఆఫ్ సరెండర్ ఆఫ్ ఎర్న్ లీవ్ ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్ ఫర్ ద ఇయర్ 2024-2025 అంటే ప్రజెంట్ ఇయర్. నెంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ వెయ్యాలి. టోటల్ డేస్ ఎన్ని రోజులకి మీరు ఎర్న్ లీవ్ అప్లై చేస్తున్నారనేది ఇక్కడ వెయ్యాలి. ఎర్న్ లీవ్ ఎట్ క్రెడిట్ ఈజ్ ఆన్ ది డేట్ ఆఫ్ సరెండర్ ఇయర్ ఏజ్ ఆన్. ప్రస్తుతానికి మీ యొక్క సర్వీస్ రిజిస్టర్లో ఎన్ని ఎర్న్ లీవ్స్ నిల్వలో ఉన్నాయో ఇక్కడ వేయాలి. బ్యాలెన్స్ ఆఫ్ ఎర్న్ లీవ్ ఆఫ్టర్ సరెండర్. ఇప్పుడు మీరు దరఖాస్తు చేస్తున్నారు కదా, ఎన్ని రోజులకు దరఖాస్తు చేస్తున్నారో అన్ని రోజుల ఎర్న్ లీవ్ తీసేసిన తర్వాత మిగిలినవి ఎన్ని ఉంటాయో ఇక్కడ వేయాలి. తర్వాత మీరు అప్లై చేస్తున్న నాటికి మీ యొక్క బేసిక్ పే ఎంత ఉందో ఆ బేసిక్ పేని ఇక్కడ 8వ కాలంలో బేసిక్ పే అన్న చోట వేయాలి. దాంతోపాటు పీపీ అండ్ అదర్స్ ఏమైనా వేరే స్పెషల్ పేస్ ఏమైనా ఉంటే ఇక్కడ వేయాలి. అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది ఫార్వర్డింగ్ అథారిటీ, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఎంప్లాయీ, డేట్ వేయాలి. కిందంతా కూడా ఆఫీస్లో ఫిలప్ చేస్తారు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎట్ క్రెడిట్ ఏజ్ ఆన్ ది డేట్ ఆఫ్ సరెండర్, నెంబర్ ఆఫ్ డేస్ అకార్డెడ్ పర్మిషన్ ఫర్ సరెండర్, బ్యాలెన్స్ ఆఫ్ ఎర్న్ లీవ్ ఆఫ్టర్ సరెండర్, ఇవన్నీ కూడా ఆఫీస్లో ఎంటర్ చేస్తారు. ఈ విధంగా ఈ సరెండర్ లెటర్ని, ఎర్న్ లీవ్ని సరెండర్ లీవ్గా మార్చుకునే లెటర్ని ఫార్వర్డింగ్ అథారిటీ ద్వారా పంపించి దరఖాస్తు చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఫారం ఈ వీడియో కింది లింక్ నొక్కి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని తాజా వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.